డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, విట్ ట్రిపుల్ ఈ గురించి మనం ఒక వీడియో ఆల్రెడీ చేశాము. రీసెంట్గా విట్ యూనివర్సిటీలో చదివినటువంటి విక్రమ్ దాచేపల్లి, తత్వ అకాడమీ ఫౌండర్ అయినటువంటి విక్రమ్ దాచేపల్లి గారు కూడా విట్లో చదివారు. వారి యొక్క అనుభవాలు కూడా మీకు చెప్పడం అనేది జరిగిందనమాట. మళ్ళీ ఎందుకు చేస్తున్నారు సార్ ఈ వీడియో అనుకున్నట్లయితే, సో చాలామంది విట్కి అప్లై చేశారు. అండ్ కొంతమందికి డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత విట్కి మీరు అప్లై చేయాలా లేదా అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ర్యాంక్ అనమాట. ఎందుకంటే మనకి క్యాంపస్ అనేవి 6 క్యాంపస్ ఉన్నా గానీ, మనం మెయిన్‌గా ఇక్కడ 4 క్యాంపస్‌ల ద్వారానే మనం ఎళ్ళొచ్చు ఇక్కడ. మారిషస్‌లో క్యాంపస్ ఉంది. బెంగుళూరులో కూడా ఒకటుంది గానీ, మనం ముఖ్యంగా వాళ్ళు డిస్‌ప్లే చేసిందైతే మనకి వెల్లూరు ఒకటి, చెన్నై ఒకటి, ఏపీ ఒకటి, భోపాల్ అనమాట. సో, కాబట్టి మీకు వెల్లూరులో ఎంత ర్యాంక్ వరకు ఏ బ్రాంచ్ వస్తుందనేది కూడా చెప్తాను. అదేవిధంగా ఈసారి కొంచెం ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోయింది. అండ్ ఎటువంటి స్టూడెంట్స్‌కి ఇక్కడ కొంత మీకు జాయిన్ అయితే బాగుంటుందనేది కూడా ఈ వీడియో డిస్కస్ చేస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తారని కోరుకుంటూ, ఫస్ట్ టైం మనకి మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా, సో ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకున్నా మీరు వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటూ, అండ్ నా గురించి మీ అందరికీ తెలిసిందే. సో డాక్టర్ చరణ్. సో నేనొచ్చేసి ఎంటెక్, పీహెచ్‌డీ అండ్ బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ మొత్తం జేఎన్‌టీ యూనివర్సిటీలో కంప్లీట్ చేసి గత కొన్ని సంవత్సరాలుగా ఆన్‌లైన్‌లో మీ అందరికి కూడా సో కెరియర్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఇస్తున్నాను. సో ఇక్కడొచ్చేసి మీరు నా యొక్క హెల్ప్ కావాలనుకున్నట్లయితే కౌన్సిలింగ్ గైడెన్స్‌లో ఈ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టి కౌన్సిలింగ్ సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ కోసం పెయిడ్ మెంటర్‌షిప్ తీసుకోవచ్చనమాట. ఓకే. అండ్ కమింగ్ టు ద విట్ ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొత్తం మనకి 4 క్యాంపస్ ఈ విట్ ట్రిపుల్ ఈ 26 ద్వారా మనం ఈ 4 క్యాంపస్‌లోకి వెళ్ళొచ్చు. అండ్ వెల్లూరు తీసుకున్నట్లయితే మనందరికీ తెలుసు తమిళనాడులో ఉంది. ఇక్కడ మొత్తం కూడా మనకి 24 బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి ఏంటో కూడా మనం చూద్దాము. ఇక్కడ చెన్నైలో ఒక 16 బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. భోపాల్‌లో ఒక 14 బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏపీలో కూడా మనకి ఒక 13 బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీ అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ఇంటర్మీడియేట్‌లో 60% ఆఫ్ ది మార్క్స్ అనేది ఎంపీసీలో వచ్చి ఉండాలి. బైపీసీ వాళ్ళకి కూడా కొన్ని సీట్స్ ఉంటే వాళ్ళకి కూడా అంతే అనమాట. అదర్ కేటగిరీస్‌కి అయితే 50% సరిపోద్దనమాట. ఈసారి కొంత ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేశారు. టోటల్ క్వెషన్స్ 125 గానీ మార్క్స్ అనేది మాత్రం 500 మార్క్స్ అనమాట. ఎగ్జామ్ టైమ్ వచ్చేసి మనకి 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్‌లో క్వెషన్స్ అడుగుతారు మనకి. అండ్ ఈసారి నెగెటివ్ మార్కింగ్ అనేది కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక క్వెషన్‌కి వచ్చేసి మనకి రైట్ ఆన్సర్ పెట్టినట్టయితే 4 మార్క్స్ వస్తాయి మీకు. రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే నెగెటివ్ అనమాట. సిలబస్ అనేది కూడా మీరు జేఈఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ చదివినా, స్టేట్ సిలబస్ చదివినా ఆ సిలబస్సే ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు కూడా వెళ్లి చూసుకోండి అక్కడ. అండ్ కమింగ్ టు ద క్వెషన్స్ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎంత వస్తాయనుకున్నట్టయితే మ్యాథమెటిక్స్‌లో, బయాలజీలో 40 క్వెషన్స్ ఉంటాయి. ఫిజిక్స్‌లో 35 క్వెషన్స్, కెమిస్ట్రీలో 35 క్వెషన్స్, ఇంగ్లీష్‌లో 5 క్వెషన్స్, అదేవిధంగా ఆప్టిట్యూడ్‌లో 10 క్వెషన్స్ అనేది అడుగుతారనమాట. కాబట్టి మొత్తం 125 క్వెషన్స్ 500 మార్క్స్‌కి ఉంటుంది. అండ్ ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ అనమాట. అంటే వెల్లూరు క్యాంపస్‌లో ఉన్నటువంటి ఇంజినీరింగ్ బ్రాంచెస్ ఏందనేది మీరు చూసుకోవచ్చు. దాదాపు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సీఎస్ఈలో స్పెషలైజేషన్ కావచ్చు, ఈసీలో స్పెషలైజేషన్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్ కావచ్చు, ఇంకా మెకానికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇట్లా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోండి. వెల్లూరు తర్వాత చెన్నైకి ప్రయారిటీ ఇస్తారు. సో చెన్నైలో కూడా మీకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఇట్లా చాలా బ్రాంచెస్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి భోపాల్‌లో కూడా చాలా ఇంజినీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అయితే మనకి భోపాల్‌లోనే ఉంది. భోపాల్ కూడా చూసుకోవచ్చు. భోపాల్ తర్వాత మనం ఏపీ తీసుకున్నా గానీ ఏపీలో కూడా 13 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. చూసుకోండి. ఇక్కడ ఈసీలో ఎంబెడెడ్ సిస్టమ్ ఉంది. ఈసీలో వీఎల్ఎస్ఏ ఉంది. మెకానికల్ ఇంజినీరింగ్‌లో రోబోటిక్స్ ఉంది. డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఇక్కడ మనకి క్యాంపసెస్‌లో ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెడితే నార్మల్‌గా మనకి టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి మనకి వెల్లూరులో ఒక 7,110 సీట్స్ ఉంటాయి. చెన్నైలో ఒక 2,988 సీట్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్‌లీ ఏపీ, భోపాల్‌లో కలిపి ఒక 5,000 సీట్స్ ఉంటాయి. అండ్ దాదాపు స్టూడెంట్స్ వచ్చేసి 2,00,000 వరకు కూడా రాస్తా ఉంటారనమాట. సో మీరు టాప్ 5% ఉంటే మాత్రమే ఇక్కడ మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. కాంపిటీషన్ అనేది కొంత హెవీగానే ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క స్కోర్ అనేది ఎంత ఉండాలి? విట్ ట్రిపుల్ ఈ మీరు రాస్తున్నట్లయితే మీకు 125కి 180 నుంచి 125 మధ్యలో వచ్చినట్లయితే మీ ర్యాంకు 24లో అంతుంది, 25లో అంతుందనమాట. 1-250 ఉంటుందనమాట. బట్ ఈ ర్యాంకు రావాలనుకున్నట్లయితే ఈ స్కోర్ టార్గెట్ పెట్టుకోవాలి మీరు. 113 నుంచి 117 వస్తే 251 నుంచి 500, 110 నుంచి 112 వస్తే 501-1500 వరకు ఉంటుంది. అంటే 90 నుంచి 99 వచ్చినట్లయితే సో 1501 నుంచి 2500 వరకు ఉంటుందన్నమాట. 2501 నుంచి 5000 లోపు ఉందంటే మీ మార్క్స్ 80 నుంచి 89 వరకు ఉంటాయి. అదేవిధంగా 5000 నుంచి 6500 వరకు
70-79 మార్క్స్ అనమాట. ఇట్లా ఇక్కడ మీకు ఇచ్చాను. సో, అది 24లో వచ్చినటువంటి మార్క్స్ వర్సెస్ ర్యాంకు. ఇదే విధంగా 25లో వచ్చినటువంటి మార్క్స్ వర్సెస్ ర్యాంక్. కొంత స్లైడ్ చేంజ్ అనేది జరగవచ్చు. ఎందుకంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగినా, తగ్గినా కానీ కొంత స్లైడ్ చేంజెస్ అనేవి జరుగుతాయన్నమాట. బట్ ఇంత టార్గెట్ స్కోర్ అనేది పెట్టుకుంటేనే మీకు ఇక్కడ సీట్ వచ్చే అవకాశం. ఎందుకు సార్ అంటే చెప్తా, అది కూడా ఎందుకు మీరు పెట్టుకోవాలి మంచి స్కోర్ అంటే ఇక్కడ కొన్ని స్కాలర్‌షిప్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా కట్ ఆఫ్ గనుక తీసుకున్నట్లయితే మీకు సీఎస్‌సి కేటగిరీ 1, 2, 3, 4, 5 అనమాట. కేటగిరీ 1 అంటే మీకు ఫీజు తక్కువ ఉంటుంది. అది కూడా చూపిస్తా మీకు. కేటగిరీ 2 ఇంకొంచెం పెరిగిద్దనమాట. 3 ఇంకొంచెం పెరిగిద్ది. 4, 5 అయితే ఇంకా పెరిగిద్దనమాట. కాబట్టి ఇక్కడ చూసుకోండి. మీకు సీఎస్‌సి రావాలనుకున్నట్లయితే కేటగిరీ 1లో 18,000 ర్యాంక్ వచ్చినా వస్తుంది మీకు. 1000 లోపు ర్యాంక్ వచ్చినా వస్తుంది. కానీ ఫీజ్ అనేది ఈ 1000 ర్యాంక్ వచ్చినోడికి రూ. 1,00,000 ఉంటే, ఈ 18,000 ర్యాంక్ వచ్చినోడికి 5,00,000 ఉంటదనమాట. ఇంత వేరియేషన్ ఉంటుంది. సీఎస్‌సి స్పెషలైజేషన్ అయితే మీకు 2,000 నుంచి 22,000 వరకు వచ్చినా మీకు సీట్ వస్తది. ఓకేనా? కానీ కేటగిరీ అనేది చూడండి. మీరు ర్యాంక్ పెరుగుతున్న కొద్దీ ఫీజు కూడా ఎక్కువ పెట్టాలన్నమాట. ఐటీ తీసుకున్నట్లయితే 3,000 నుంచి 25,000 వరకు వస్తుంది. అదేవిధంగా ఈసీలో కంప్యూటర్ సైన్స్ లింకప్‌తో ఉన్న బ్రాంచెస్ కూడా 55,000 వరకు వస్తాయి. కోర్ ఈసీ అయితే 6,000 నుంచి 60,000 వరకు వస్తదనమాట. చూసుకోండి. అదేవిధంగా ఈసీ స్పెషలైజేషన్ అయితే 9,000 నుంచి 65,000 వరకు. ట్రిపుల్ ఈ అయితే 15,000 నుంచి 70,000 వరకు. మెకానికల్ అయితే 25,000 నుంచి 90,000 వరకు. ఈ పైన ఉన్నదంతా కూడా రెడ్ మార్క్‌లో ఉన్నదంతా కూడా కేటగిరీ 1 అనమాట. ఓకే. ఈ రెడ్ మార్క్‌లో ఉన్నదంతా కూడా కేటగిరీ 1. ఇది బ్లూలో ఉన్నది కేటగిరీ 2. ఈ పింక్‌లో ఉన్నది కేటగిరీ 3. ఈ బ్లూలో ఉన్నది కేటగిరీ 4. ఈ వైలెట్‌లో ఉంది కేటగిరీ 5 అనమాట. ఇట్లా చూసుకోండి మీరు. ఓకేనా? మీకు మెకానికలే కావాలి, వెల్లూరులోనే కావాలి, కేటగిరీ 1లోనే కావాలనుకుంటే మీకు 25,000 వచ్చినా సీట్ వచ్చేస్తది. అదేవిధంగా నాకు కేటగిరీ 2 అయినా పర్లేదు, నాకు సీఎస్‌సి స్పెషలైజేషన్ పర్లేదంటే 8,000 వచ్చినా వచ్చిందనమాట. ఇట్లా ఇక్కడ ఉంటదనమాట కట్ ఆఫ్ అనేది. కాబట్టి చూసుకోండి కొంత అప్లై చేసేటప్పుడు. అదేవిధంగా మరి ఇక్కడ అప్లికేషన్ అనేది మనకి ఎప్పుడో స్టార్ట్ అయింది. మార్చి 31 లాస్ట్ డేట్ అండి. మీకు ఎగ్జామ్ వచ్చేసి 28 ఏప్రిల్ ఉంది. అండ్ రిజల్ట్ కూడా మనకి సెకండ్ వీక్ ఆఫ్ మే అని చెప్పారు. కౌన్సిలింగ్ కూడా మనకి మేలోనే స్టార్ట్ అయిపోతుంది. మీకు చెప్పా కదా, ఎవరికైతే ర్యాంక్ 1 నుంచి 20,000 ఉంటుందో వాళ్ళని ఇక్కడ బ్రాంచెస్‌ని కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బిగా డివైడ్ చేశారు. ఇక్కడ మీ గ్రూప్ ఏ బ్రాంచెస్ అన్నట్లయితే సివిల్, బయోటెక్ హ్యావ్ లోవర్ ఫీజెస్ 1.373 to 1.95 in category 1. While group B courses సిఎస్సి, ఏఎంఎల్, ఈసీఈ ఇవన్నీ కూడా మీకు గ్రూప్ బి కిందకి వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ తీసుకున్నట్లయితే కేటగిరీ 1లో మీకు ఫీ వచ్చేసి 1.73 నుంచి 1.98 వరకు ఉంటుందన్నమాట. బ్రాంచ్‌ని బట్టి మారిపోద్ది అక్కడ. కేటగిరీ 2 తీసుకున్నట్లయితే 20,000 నుంచి 40,000 లోపు కేటగిరీ 2 అంటారు. 2.3 lakhs to 3.7 lakhs, 07 lakhs. కేటగిరీ 3 తీసుకున్నట్లయితే 40,001 నుంచి 65,000 వరకు. అంటే తీసుకోండి 3.40 lakhs to 4.05 lakhs. కేటగిరీ 4 తీసుకున్నట్లయితే 65,001 నుంచి 99,000 వరకు. అంటే 3.65 నుంచి 4.48 lakhs వరకు ఉంటుందన్నమాట. ఇక 6 lakhs ఉంటుంది కేటగిరీ 5 అని చూసుకోండి. అంటే మీరు ఎంత పెద్ద ర్యాంక్ అయితే అంత ఫీజు కట్టుకోవాలి. ఓకేనా? ప్లేస్‌మెంట్ అనేది ఇక్కడ ₹1,00,00,000 ప్యాకేజ్ వరకు వచ్చింది. ఇది ఒకళ్ళకి ఇద్దరికి వస్తది. దాని కాదు. ఇదే మనకి మెయిన్ 9.3 lakh per annum ఉందన్నమాట. ఓకే. ఇక్కడ కొంత స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ కోసం వీడియో చేసేది. మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు బ్యాకప్ కింద పెట్టుకోవచ్చు. 1-10 ఉన్నట్లయితే మీకు 100% ట్యూషన్ ఫీజ్ ఫ్రీ అనమాట ఫర్ ఆల్ 4 years. మీ ర్యాంక్ కనుక 11-50 ఉన్నట్లయితే 75%, 51 నుంచి 100 ఉన్నట్లయితే 50%, 101 నుంచి 500 వరకు ఉన్నట్లయితే 25%. ఇక్కడ స్టార్ గుర్తు పెట్టాడు. ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్ అనమాట. దాని తర్వాత మీ సీజీపీఏని బట్టి మళ్ళీ మారిపోతా ఉంటుంది. అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ అన్నీ కూడా విజిట్ చేస్తూ ఉన్నాయి విట్టు వెల్లూరుని. ఒకసారి చూసుకోండి. దాదాపు అన్ని కంపెనీస్ వస్తూ ఉంటాయి. అండ్ ఒకవేళ మీకు అన్నీ నచ్చి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే సింపుల్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. మీ యూజర్ ఐడి ఉపయోగించి ఆన్లైన్లో ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్, మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది ఫిల్అప్ అయిపోయింది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీనికి వచ్చేసి ఫీజు మనకి 1350 అనేది ఉంటుందన్నమాట. ఎగ్జామ్ స్లాట్స్ అనేది మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఓకేనా? బుక్ చేసుకునేది ఏప్రిల్‌లో ఉంది కదా ఎగ్జామ్ కాబట్టి. సో, ఇది ప్రొసీజర్. మరి దీంట్లో జాయిన్ కావచ్చా సార్ అనుకున్నట్లయితే, ఎవరైతే స్టూడెంట్స్ కొంత ఐఐటీస్, ఎన్ఐటీస్ మిస్ అయిపోయి కొంత మేము తక్కువ ఫీజులో చదువుకోవాలనుకున్నప్పుడు ఇది మంచి కాలేజే. మరీ అందరు చెప్తున్నట్టుగా మరి వేస్ట్ కాలేజ్ అయితే కాదు. చదువుకునే పిల్లవాడు ఏ కాలేజీకి వెళ్ళినా, మంచి కాలేజీకి వెళ్ళినా, వేస్ట్ కాలేజీకి వెళ్ళినా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కాకపోతే ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ కావచ్చు. నేనెందుకు మీకు చెప్పే విక్రమ్ గారే చెప్పారు ఎలా ఉంటది కాలేజ్ ఏందనేది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా బావుంటది. దాదాపు 3000 ఎకరాల్లో ఉంటది వెల్లూరు క్యాంపస్ అనేది. చెన్నై క్యాంపస్ కూడా దాని అనుబంధ క్యాంపస్ అనమాట. ఆఫ్ క్యాంపస్ ఆఫ్ వెల్లూరే విత్ చెన్నై. ప్లేస్‌మెంట్స్ అనేవి కామన్‌గానే జరుగుతా ఉంటాయి. మీరు బాగా చదివే స్టూడెంట్ అయితే ఈ 4 ఇయర్స్ అక్కడికి వెళ్ళి కాలేజీని వాడుకుంటా అనుకుంటది. ఇక్కడ 2 రకాలు ఉంటదనమాట. ఒకటి స్టూడెంట్ కాలేజీని వాడుకోవాలి. ఆ మెంటాలిటీ ఉన్నోడు బాగుపడతాడు. రెండోదొచ్చేసి కాలేజీ స్టూడెంట్‌ని వాడుకుంటదనమాట. వాడు పాపం వాడి కర్మ ఇగ అంతే ఇగ. ఆ రోజు విక్రమ్ గారు కూడా చాలా క్లియర్ కట్‌గా చెప్పారు. ఇక్కడ బీటెక్ చదువుకొని ప్లేస్‌మెంట్స్ కోసం వచ్చేవాడు ఒక బ్యాచ్ అయితే, ఇక్కడికొచ్చి కొన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి, కొన్ని లీడర్‌షిప్ క్వాలిటీస్ పెరిగి, చేసుకొని ఈరోజు ఎంతోమంది కూడా అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు సార్ అనిపిస్తుంది. పూర్తిగా మీ మీద డిపెండ్ అయి ఉంటది. చదువనేది రేపు మన సొసైటీలో ఎలా బతకాలో దానికోసమే తప్ప, కేవలం ప్లేస్‌మెంట్ అని జెప్పేసి, స్కూల్ అంటే ఐఐటీ ఫౌండేషనే అని జెప్పేసి, కాలేజ్ ఎంసెట్ కాలేజ్ అంటే ఐఐటీ జేఈఈ ర్యాంకే అని జెప్పేసి, అదేనా బీటెక్ కాలేజ్ అంటే ప్లేస్‌మెంటే అని జెప్పేసి, మనోళ్ళు ఈ మధ్య కొన్ని స్టాంపులేసారనమాట. చదువనేది మనం ఎలా బతకాలి రేపు సొసైటీలో, రేపు మనం ఏం చేయాలి, మన మీద మనకు కాన్ఫిడెన్స్ రావడానికి తప్ప, ఈ ఇట్లా మనం ఈ కంపెనీస్ ఇవన్నీ గూడా మనల్ని ఒక బానిసలాగా తయారు చేసాయి. అర్థమైందా? బట్ అలా గాదు. మీరు లైఫ్‌లో రేపు ఏం చేయాలనుకున్నా, రేపు సర్కిల్ గావాలి, ప్రపంచాన్ని చూడాలి, అంటే కొంత టెక్నాలజీ నేర్చుకోవాలి. అట్లా మీరు చూడండి తప్ప, ప్రతి కాలేజీ వేస్ట్ అనుకుంటూ పోతే మనం మరి ఇంతమంది మీకు ఐఐటీ, జేఈలలో మీకు సీట్లొచ్చేది 3% జనాలకి సీటొస్తది. 15,00,000 మంది రాస్తే వచ్చేది కేవలం 62,000 మందికి. మరి మిగతా 14,50,000 మంది ఏం చేయాలి? ఎవరు తగ్గ కాదులో వాళ్ళకి జాయిన్ కావాలనమాట. కాబట్టి మీరు మీ గురించి ఆలోచించుకొని చదవండి. చదివితే బానే ఉంటది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాబట్టి కాలేజీని మీరు వాడుకోవాలి. మీరు చదవకుండా ఫీజు కట్టారంటే మిమ్మల్ని కాలేజీ వాడుకుందని అర్థం అనమాట. అది స్టూడెంట్. కాబట్టి ఇవన్నీ తెలిసి మీరు అప్లై చేస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మన కౌన్సెలింగ్ గైడెన్స్ కావాలనుకుంటే ఈ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టండి. ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దానికంటే ముందు మీకొక ఏ వీడియో చేయబోతున్నా నెక్స్ట్ అనేది మీకు చూపిస్తున్నా చూడండి. సో, ఈ వీడియో చేయబోతున్నాననమాట. సో, రీసెంట్‌గా ఏఐ మీద మనం ఒక వీడియో చేసాం. మీ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఎందుకంటే రేపు అసలు ఏం జరుగుతుంది ఏందనేది పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి ఈ అవగాహన అనేది అవసరం కాబట్టి నెక్స్ట్ ఈ వీడియో వస్తుంది మనకి నెక్స్ట్ డేనే. ఈ వీడియో కూడా చాలా బావుంటుంది. ఒక సర్వే రిపోర్ట్‌ని అనాలిసిస్ చేయబోతున్నాను. ఆ వీడియో కూడా చూస్తారని కోరుకుంటూ హావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.